హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి గేట్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేనున్నాను మా ఊర్లో అండ్ మా ఇంట్లో. ఇది మా మెయిన్ ఎంట్రన్స్ గేట్. మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో ఉన్న మినీ టూర్ చేయబోతున్నాను. టూర్ ఏంటంటే డిఫరెంట్ చెట్లన్నీ, మా ఇంట్లో ఉన్న చెట్లని మీకు చూపించాలనుకుంటున్నాను. అయితే ఆర్గానిక్ అని అందరూ అంటుంటారు. ఏ కెమికల్స్ లేకుండా మనకు ఎట్లాంటి ఫ్రూట్స్ దొరకట్లేదు కాబట్టి మనమే మన ఇంట్లో చెట్లను పెంచుకుంటే ఎంత బాగుంటుంది. అండ్ మా ఇంట్లో ఉన్న చెట్టు, సో ఇదొచ్చేసి చామంతి చెట్టు. వైట్ అండ్ ఎల్లో కలర్లో ఉంటాయి కదా. ఇది మోస్ట్లీ నవంబర్ మంత్లో వస్తుంది. అండ్ ఇప్పుడు లేవనుకోండి. ఇది మొత్తం ఇదంతా వచ్చి చామంతి చెట్లే. చిన్నవి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ చామంతి చెట్లే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాకరకాయ చెట్టు ఉంది. మీకు నేను క్లోజ్ నుంచి కాకరకాయ చూపిస్తాను. ఇవి కాకరకాయ గింజలు, ఎండబెట్టిన గింజలు. మా అమ్మ అదే చూపిస్తుంది. వర్షం పడే టైం కాబట్టి మనం వర్షాకాలంలో పెట్టుకుంటే చెట్లు ఈజీగా వస్తాయి. అండ్ మనకి వాటర్ పోసే కష్టం కూడా ఉండదు ఎక్కువ. సో ఇప్పుడు కనిపిస్తుంది కదండి కాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది. మనమే ఏ కెమికల్స్ లేకుండా ఇలా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెంచుకుంటే హ్యాపీ. ఇది వచ్చి చిక్కుడుకాయ చెట్టు అండి. ఇది మొత్తం తీగ అదే. అండ్ ఇవి అందరికీ తెలుసు, కనకాంబరాల చెట్టు. సో ఇదొచ్చేసి దానిమ్మ చెట్టు. నాకు తెలిసి ఫ్రూట్స్ కూడా ఉండాలి, నేను క్లోజ్లో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. దానిమ్మ చెట్లు కనిపిస్తుంది కదా. చాలా ఉండాలి ఫ్రూట్స్. మేము అన్నీ ఆబ్వియస్లీ వచ్చినప్పుడు కట్ చేసుకొని తింటాం కాబట్టి కొన్నే కనిపిస్తున్నాయి మీకు. నెక్స్ట్ చెట్టు వచ్చేసి జామ చెట్టు. చూడండి, జామకాయలు కూడా కనిపిస్తున్నాయి. చూడ్డానికి సైజ్ చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా స్వీట్ ఉంటాయండి ఇవి. చెట్టు చాలా రేర్గా దొరికింది మాకు. అండ్ ఇది కలవంద చెట్టు, అందరికీ తెలుసు. దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికీ తెలుసు. పక్కన వచ్చి సీతాఫల చెట్టు. అసలు ఇది సీజన్ టైం కాబట్టి ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి చెట్లకి. మేమైతే రోజు పొద్దున్న లేసి ఏ చెట్టుకి ఏది రైపెన్ అయిందని కట్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటాము. క్లోజప్లో కనిపిస్తున్నట్టుంది కదా, సీతాఫలం అండి అది. ఇంకా రైపెన్ కాలేదు. మొత్తానికి సీతాఫల చెట్లు అయితే 5 ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా రోజ్ చెట్టు. అండ్ ఇవన్నీ గడ్డి గులాబీ అంటారు కదా. నాకైతే కలర్ చాలా ఇష్టం. ఇట్లాంటి కలర్ బయట ఏదైనా డ్రెస్సెస్ కానీ చీరలు కానీ దొరకడం చాలా కష్టము.
గడ్డి గులాబీ. నేను క్లోజప్లో ఏదైనా కనిపిస్తే చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే, పుండి కూర. మా అమ్మకి టైం దొరికినప్పుడల్లా ఏదైనా గింజలు ఉంటే అవన్నీ చెట్లు పెడుతుంటుంది. అండ్ వాటికి తగ్గ నీళ్ళు కూడా పోస్తుంటుంది ఓపికతో. చెట్లను పెంచడమే కాదు, నీళ్ళు పోసుకుని కాపాడుకుంటేనే అవి ఉంటాయి, లేకపోతే చచ్చిపోతుంటాయి. ఈ బంచ్ మొత్తం కనకాంబరాలే. ఇక్కడ నుంచి ఉన్న ఆ మొత్తం బంచ్ అంతా కనకాంబరాలే. అండ్ ఇది కరివేపాకు చెట్టు. ఈ గార్డెన్లో మీకు కనీసం ఒక 5-6 కరివేపాకు చెట్లే కనిపిస్తాయి. ఇది వచ్చేసి అల్లనేరేడు పండు చెట్టు అంటారు కదా, అది. ఇది యాక్చువల్లీ మా అత్త వాళ్ళ ఇంట్లో నుంచి మేము ఫ్రూట్స్, అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ నుంచి ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇది పెరిగింది. మేము పెట్టలేదు నిజంగా చెప్పాలంటే. 2 చెట్లు ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇంకా పెరుగుతుంది, మొత్తం పెరగలేదు. ఫ్రూట్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వీడియో తీసి పెడతాను. సేమ్ మళ్ళీ ఇది పుండికూర చెట్టు, ఇవన్నీ కనకాంబరం చెట్లు. ఇది కూడా కనకాంబరం చెట్టు మొత్తం, ఈ బంచ్ మొత్తం. ఇది వచ్చేసి నేను ఇక్కడ పైన జూమ్ చేస్తుంది కాకులండి. ఊర్లో కాకులు సహజం కాబట్టి మనకు సిటీలో కనిపించవు. ఇక్కడ యాప చెట్టు ఉంది కదా పెద్దది, దానిపైన ఉన్నాయి, ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి చిన్న వేప చెట్టు, ఎందుకుందో నాకు కూడా తెలీదు, తీయలేదు ఇంకా. ఇక్కడ నుంచి కుండీలో ఉన్న చెట్లు ఇవన్నీ మేము నార్మల్గా పెట్టుకున్నాము. ఇంతకుముందు ఈ చెట్లు ఇప్పుడు ఏవైతే భూమిలో చూపించిన చెట్లు ఉన్నాయో అవన్నీ లేకముందు ఉండేవి ఇవన్నీ చెట్లు లైన్గా. మేము హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నవి పెంచుకుందాము అని చెప్పి ఇక్కడికి ఊరికి వచ్చినప్పుడు లైన్గా అవే ఇవన్నీ చిన్న చిన్న చెట్లు. ఇవి మళ్ళీ సీతాఫల చెట్లే, ఈ 2 చెట్లు కూడా సీతాఫల చెట్లే. ఈ కింద ఉన్న తీగ ఏంటో మరి నాకు ఐడియా లేదు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న చెట్లు, ఈ చెట్లు పేరు నిజంగా నాకు ఐడియా లేదు. కాకపోతే వీటి ఫ్లవర్ చాలా బాగుంటుంది. ఫ్లవర్ వచ్చి నాకు తెలిసి పట్టుకుచ్చుల పువ్వు అంటారు అనుకుంటా. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఫ్లవర్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా రేర్ కలర్ ఉంటుంది. నాకు తెలిసి ఒక ఫ్లవర్ ఉండాలి, నేను క్లోజ్ చెట్లు చూపిస్తాను. మీన్ టైం నేను ఈ గడ్డి పూలు ఏవో కింద ఉంటే వాటిని చూపిస్తున్నాను జూమ్ చేసి. దేవుడి సృష్టి ఎంత అద్భుతం చూడండి. చిన్న చిన్న గడ్డి పువ్వులను కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశాడో. నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ఇదంతా ఒక క్లోజప్ మా ఇల్లు గార్డెన్ది. ప్లేస్ని బట్టి మనం చెట్లను పెంచుకొని ఇక్కడ ఈ చెట్టుకు చూడండి, ఈ ఫ్లవర్ కనిపిస్తుంది కదా, అది పట్టుకుచ్చుల పువ్వు అంటారంట. కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇవి చాలా చెట్లు ఉండాలి, ఇప్పుడు కొన్నే ఉన్నాయి.
మీలో ఎంతమంది పుండికూర పూలు చూసారు? నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఫ్లవర్. పుండి గింజలు కూడా అవుతాయి. అవి ఏంటంటే చాలా మెడిసిన్స్కి యూజ్ అవుతాయి అని విన్నాను నేను. చూడండి ఫ్లవర్ చూడండి. ఇదంతా పుండికూర చెట్లే. పుండికూర అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు కాబట్టి చెట్లు పెంచుకొని మీకు ఇష్టం వచ్చినప్పుడు కొంచెం తెంపుకొని అట్లా పచ్చడో లేకపోతే కూర చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. నాకు పుండికూర చాలా ఫేవరెట్. ఇది నాకు తెలిసి కొత్తిమీర అనుకుంటాను, మేబీ. సో ఈ చెట్టు వచ్చి అంజూర పండ్లు అంటారు, అంజీర్ అని కూడా అంటారు. మేబీ చాలామందికి తెలిసి ఉంటుంది. అసలు ఈ ఫ్రూట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫ్రూట్ ఇట్లా ఉంటుంది. చాలా స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్దీ అసలు చాలా చాలా హెల్దీ. చాలా రేర్, అసలు చాలా ఎవరి ఇంట్లో పెట్టుకోరు. ఇక్కడ ఒకటి ఫ్రూట్ పండినట్టుంది, అది కట్ చేసి చూద్దాం మనం తెంపి. ఎల్లోయిష్ అయింది కదా, సో రైపెన్ అయింది. మధ్యలో రెడ్ కలర్లో కూడా కనిపిస్తుంది, అంటే అది పండింది. ఇది వచ్చి మందారం చెట్టు. మందారం కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, హెయిర్కి కానీ చాలా వాటికి యూజ్ చేస్తాం మనం మందారం చెట్టుని. చిన్న మందారం చెట్టు, ఫ్లవర్స్ అయితే ఒక్కటి కూడా లేదు చూపించడానికి. ఇది కరివేపాకు చెట్టు, పెద్ద కరివేపాకు చెట్టు. దీని గింజలన్నీ కింద పడే చిన్న చిన్న కరివేపాకు అన్నీ వచ్చి మొలకలు వచ్చినాయి. చుట్టుపక్కన వాళ్ళందరూ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, కొంచెం కరివేపాకు ఇవ్వండి అని. ఇది వచ్చి వైట్ రోజెస్. ఇవి ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నామన్నాం కదా, కొన్ని చెట్లు అనమాట. అందులోంచి లక్కీగా ఈ టైంకి వీడియోలో ఫ్లవర్స్ చూపించగలుగుతున్నాం. చాలా పెద్దగా ఉంది కదా ఫ్లవర్. సేమ్ ఇంకా కొన్ని రోజ్ చెట్లు, కరివేపాకు చెట్టు. అండ్ కరివేపాకు చెట్టు పక్కనే ఇక్కడ కనిపించినట్టుంది, అది మల్లెపూల చెట్టు అనుకుంటా. మల్లెపూల చెట్టే. సో పూలైతే లేవు ఈ టైంలో. మొత్తానికి ఇదండి మా ఇంట్లో ఉన్న చెట్ల మినీ టూర్. చెట్లు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, దేవుడు మనకిచ్చిన వరం. అండ్ ఈ టైమ్స్లో అన్నీ కల్తీ అయిపోతున్న ఈ టైమ్స్లో చెట్లను పెంచుకోవడం అండ్ న్యాచురల్గా ఉన్న ఫ్రూట్స్ తినడం ఎంత ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీకు తోచినంతలో మీరు కూడా చెట్లను పెంచి అండ్ న్యాచురల్గా మంచి హెల్దీ ఫుడ్ తిని మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.